పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ ఎంతలా ఊగిపోతారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందరి హీరోలకు అభిమానులు ఉంటారు, కానీ హీరోలు సైతం అభిమానులుగా ఉండే పవన్ రేంజ్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుంటే వైసీపీ నేతలు కొందరు ఫ్రీ ప్రమోషన్స్ అన్నట్లుగా పవన్ సినిమాకు పబ్లిసిటీ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి హల్చల్ చేస్తున్నారు. పవన్ ను టార్గెట్ చేసే క్రమంలో సీన్ రివర్స్ అవుతోందా? ఎందుకో తెలియదు, వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ అంటే పీకల దాకా కోపం ఉంటుంది. ఇప్పుడే కాదు, పవన్ జనసేన స్థాపించిన నాటి నుంచి పవన్ పేరు చెప్తే చాలు వైసీపీ శ్రేణులు అంతెత్తున ఎగిరిపడతాయి. 2014లో జనసేన పెట్టిన పవన్ ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు అండగా నిలబడుతుండటంతో వైసీపీ మట్టికరిచింది. ఇక 2024 ఎన్నికల్లో సైతం అదే సీన్ రిపీట్ అయింది. తమకు 2 పర్యాయాలు అధికారం దూరం అవ్వడానికి పవనే కారణమన్న కసి, కోపం వైసీపీ శ్రేణుల్లో ఉన్నాయి. అందుకే పవన్ గురించి ఎప్పుడూ నెగిటివ్గానే మాట్లాడుతుంటారు. వైసీపీ సోషల్ మీడియాలో అయితే చాలా దారుణంగా పవన్ను తిడుతుంటారు. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లు పవన్ వ్యక్తిగత జీవితంపై అనరాని మాటలు అనిపించారు. వైసీపీ శ్రేణులు ఎంతగా రెచ్చిపోయినా జగన్ ఏనాడూ ఖండించిన పాపాన పోలేదు. ఖండించకపోవడమే కాకుండా పవన్ను తిడుతుంటే ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించేవారు జగన్. తాజాగా మరోమారు పవన్ను టార్గెట్ చేశారు వైసీపీ లీడర్స్. అయితే అది వారికే రివర్స్ అన్నట్లుగా మారింది. వ్యంగ్యంగా ట్రోల్ చేయాలనుకుంటే అది ఊహించని ఫ్రీ పబ్లిసిటీగా ఉందన్న టాక్ వినిపిస్తుంది. నిజానికి వైసీపీలో ఉన్న వారిలో సైతం చాలా మంది పవన్ అభిమానులు ఉన్నారు. రాజకీయంగా స్థానిక పరిస్థితుల దృష్ట్యా వారు వైసీపీలో ఉన్నప్పటికీ పవన్ సినిమాలను క్రమం తప్పకుండా చూస్తూ ఉంటారు. ఇప్పుడు వైసీపీ లీడర్స్ అత్యుత్సాహంతో స్పందించిన తీరు వైసీపీలో ఉన్నవారిని సైతం సినిమా చూసేలా పురుగొల్పినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పవన్ సినిమాలను ఎంతగా ఇబ్బంది పెట్టారో చూశాం. టిక్కెట్టు రేట్లు తగ్గించడం, కొత్త కొత్త జీవోలు తీసుకురావడం, పవన్కు ఏకైక ఆదాయ వనరుగా సినిమాలపై ఉక్కుపాదం మోపాలని తీవ్ర ప్రయత్నం చేసిన సంగతి ఎవరూ మర్చిపోలేరు. నేటి కాలంలో రాజకీయ నాయకులు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. పైగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఆరోపణలు చేయడంలో సరికొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. తద్వారా ఓవర్ నైట్లోనే సోషల్ మీడియాలో స్టార్ అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను జనసేన నాయకులు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. సినిమా బాగుందని, సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని, పాత రికార్డులను బద్దలుకొడుతుందని, చాలా కాలం తర్వాత పాత పవన్ కళ్యాణ్ను చూశామని వ్యాఖ్యానిస్తున్నారు. ఎప్పటిలాగే దీనిపై వైసీపీ నేతలు విషప్రచారం మొదలుపెట్టారు. సినిమాను సినిమా మాదిరిగా చూడకుండా అదేదో నేరమైనట్టు, ఘోరమైనట్టు చెబుతున్నారు. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో హరిహర వీరమల్లు విడుదలైనప్పుడు కూడా ఇలాగే వ్యవహరించారు. ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. పలువురు హీరోలు సైతం సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే సాధారణంగా పవన్ కళ్యాణ్పై ఎప్పుడూ విమర్శలు గుప్పించే వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈసారి మాత్రం ఓజీపై అదో రకంగా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఓజీ కోసం బాగా కష్టపడ్డారని, ఇది నిర్మాత దానయ్యకు డబ్బులు కురిపించాలనే వ్యంగ్య వ్యాఖ్య చేశారు. అంతేకాదు, పవన్ గత 2 సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదని, అందుకే ఈసారి కసిగా పనిచేశారని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఉప ముఖ్యమంత్రి బాధ్యతల కంటే సినిమా షూటింగ్కే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. ఇక టిక్కెట్ ధరల విషయంలో కూడా విమర్శలు గట్టిగానే వచ్చాయి. సినిమా టికెట్ ధరను 1000 వరకు నిర్ణయించడంపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాల గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు టిక్కెట్టు రేట్లు పెంచడం దుర్వినియోగం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ కామెంట్లు కూడా పెద్ద చర్చకు దారితీశాయి. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే టి చంద్రశేఖర్ తన ట్వీట్లో ఓజీ అంటే ఒంటరిగా గెలవనోడని అర్థమా అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు జనసేన కార్యకర్తల్లో ఆగ్రహానికి దారితీశాయి. వారు సోషల్ మీడియాలో కౌంటర్లిస్తూ గత ఎన్నికల్లో తమ పార్టీ 100% విజయం సాధించిందని గుర్తు చేశారు. వైసీపీ అయితే 11 సీట్లు మాత్రమే గెలిచిందని ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ల యుద్ధం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే వైసీపీ నేతల విమర్శలు సినిమాకు మరింత పబ్లిసిటీ తెచ్చాయి. సోషల్ మీడియాలో అభిమానులు పవన్ కళ్యాణ్ను సమర్థిస్తూ తమదైన శైలిలో సమాధానాలిస్తున్నారు. అటు వైసీపీ నేత వెంకటరెడ్డి లాంటి వారు కూడా ఓజీపై వ్యంగ్యం కామెంట్లు చేస్తుండగా అందుకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు పవన్ ఫ్యాన్స్. రాజకీయ విమర్శలు, సోషల్ మీడియా డిబేట్లు మొత్తం ఓజీ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. విడుదలకు ముందు ఇంత హైప్ క్రియేట్ అవ్వడానికి కారణం వైసీపీ అత్యుత్సాహమే అంటున్నారు. మూవీ ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఒకవైపు అభిమానులు పవన్ కళ్యాణ్ నటనను మెచ్చుకుంటూ ప్రమోట్ చేస్తుంటే, మరోవైపు వైసీపీ నాయకుల విమర్శలు కూడా సినిమాకు ఇండైరెక్ట్ గా ప్రచారాన్ని అందిస్తున్నాయి. పవన్ సినిమాను టార్గెట్ చేయాలని వైసీపీ లీడర్స్ అనుకుంటే అది రివర్స్ కొట్టిందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది.